హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రీత్ కలెక్షన్స్. ఈరోజు మనం మన వీడియోలో మ్యాట్ జడావు విక్టోరియన్ ఫినిష్లలో ఇయర్ రింగ్స్ జుమ్కాస్ చూద్దాం. వచ్చేసి మనకి న్యూ కలెక్షన్ అండి. ఇవన్నీ చూపిస్తున్నది. ఇవి వచ్చేసి మనకి బిగ్ సైజ్ జుమ్కాస్. నెక్స్ట్ వచ్చేసి 2 లేయర్ టైప్ ఇలా ఉంటుంది. హ్యాంగింగ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనము గుట్టపూసలు అవేజా బీడ్స్తో డిజైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్ను. మనకి ఇది వచ్చేసి డబల్ బుట్ట టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన ఒక బుట్ట వచ్చి మిడిల్లో ఈ ఎలిఫెంట్ వచ్చి నెక్స్ట్ కింద బుట్ట వస్తుంది. దీనికి వచ్చేసి కంప్లీట్ వైట్ స్టోన్స్తో డిజైన్ చేయబడి ఉంది. కింద వచ్చేసి మనకి మ్యాట్ బాల్స్తో డిజైన్ చేయబడి ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్లో ఒక ప్యాటర్న్ అండి. ఇయర్ రింగ్స్లో వచ్చేసి మనకి ఫ్లవర్ వస్తుంది పైన స్టడ్ అనేది. రిమైనింగ్ పార్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది. నెక్స్ట్ కింద మళ్ళీ బుట్ట వస్తుంది. దీనికి వచ్చేసి మనం యాంటిక్ బాల్స్తో మేకింగ్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇది చాంద్బాలి టైప్లో మ్యాట్ ఫినిష్లో మనకి ఇక్కడ వచ్చేసి 3 గణేష స్టాచ్యూస్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకంతా కంప్లీట్గా మెటల్తో ఎంబోస్ చేయబడి ఉంటుంది. వీటికి వచ్చేసి మ్యాట్ బాల్స్తో డిజైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇందులోని ఇది ఇంకో ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి మనకి మధ్యలో ఇక్కడ డ్రాప్ వచ్చింది, బట్ ఇక్కడ వచ్చేసి బీడ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రాధాకృష్ణ వస్తుందండి. దీంట్లో లార్డ్ గణేష్ వచ్చినట్టు ఇక్కడ రాధాకృష్ణ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ ఇయర్ రింగ్స్లో యాంటిక్లో ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి ఇవి వాటర్ డ్రాప్ షేప్లో వచ్చేసిన అవేజా బీడ్స్తో వచ్చేసి గుట్టపూసలు ఇక్కడ మేకింగ్ చేయబడి ఉంది. ఇవి వచ్చేసి మనకి మామూలుగా అయితే మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి మెహందీ ఫినిష్లో వచ్చేసి ఈ జుమ్కాస్ అండి. ఇవి వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది. పైన వచ్చేసి పికాక్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇక్కడ బుటాస్లో మొత్తం కంప్లీట్ వైట్ స్టోన్స్తో డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఏమో మామూలుగా డిజైన్ వస్తుంది కానీ బట్ స్టోన్స్ ఉండదు. బీడ్స్ వచ్చేసి ఆర్నెక్స్ బీడ్స్తో డిజైన్ చేయబడింది. వీటికి వచ్చేసి పుష్ బ్యాక్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి బిగ్ సైజ్ జుమ్కాస్ అండి. ఇది వచ్చేసి మనకి 3 బుట్టాస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డబల్ లేయర్ మేకింగ్లో ఉంటుందండి. పర్ల్ యాంటిక్ బాల్స్తో డిజైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రూబీ జుమ్కాస్ అండి. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మనకి రూబీ స్టోన్స్తోనే ఉంటుంది. ఇది చూడండి మొత్తం జుమ్కా మొత్తం వస్తుంది ఇలా. ఇక్కడ వచ్చేసి మనకి పైన స్టడ్ అనేది పికాక్ వస్తుంది. ఇక్కడ కూడా కంప్లీట్గా రూబీస్ వస్తుంది. కింద వచ్చేసి డబల్ లేయర్ మేకింగ్ ఉంటుంది. యాంటిక్ బాల్ అండ్ పర్ల్తో డిజైన్ చేయబడి ఉంది. ఇవి వచ్చేసి మనకి బిగ్ సైజ్ జుమ్కాస్. ఇది కూడా వచ్చేసి యాంటిక్ ఫినిష్లో. దీనికి కూడా మనకి ఇక్కడ వచ్చేసి అన్కట్ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది. కింద వచ్చేసి మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది. కింద లైన్ వచ్చేసి మనకి ఎమరాల్డ్స్తో డిజైన్ చేయబడింది. కింద మనకి బీడ్స్ వచ్చేసి యాంటిక్ బాల్స్తో డిజైన్ చేయబడింది. ఇవి కూడా మనకి పుష్ బ్యాక్ వస్తుందండి. ఇది ఇంకొక ప్యాటర్న్. ఇందులో వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది ఇక్కడ వస్తుంది, అష్టలక్ష్మి అన్నట్లు. కింద వచ్చేసి మనకి యాంటిక్ బాల్స్ అండ్ పర్ల్స్తో డిజైన్ చేయబడింది. ఇవి కూడా మనకి పికాక్స్ వస్తుంది. స్టడ్ అనేది పుష్ బ్యాక్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఇయర్ రింగ్స్లో ఇవి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చేసి పికాక్స్తో డిజైన్ చేయబడింది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా వచ్చేసి మనకి యాంటిక్ బాల్స్ అండ్ పర్ల్స్ మేకింగ్తో ఉంది. ఇది కూడా పుష్ బ్యాక్ ఉంటుంది. ఇందులో ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో, బట్ ఇది చాంద్బాలి టైప్లో. మనకి ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో బెల్ షేప్ అనేది వస్తుంది. దీనికి పర్ల్ హ్యాంగింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి కింద కూడా వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఇంకో ప్యాటర్న్ అండి, లక్ష్మీదేవి డిజైన్లో. ఇది కూడా మనకి స్టడ్ అనేది పికాక్లో వస్తుంది. ఇది ఎమరాల్డ్స్తో ఉంటుంది డిజైన్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి కింద వచ్చేసరికి యాంటిక్ బాల్స్తో డిజైన్ చేయబడింది. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుందండి. బుట్ట వచ్చేసి సగం స్టోన్స్ వస్తుంది, సగం మెటల్తో ఎంబోస్ చేసి ఉంటుంది. దీనికి వచ్చేసి పైన మనకి ఎలిఫెంట్ హెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్ హ్యాంగింగ్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ జుమ్కాస్ అండి. ఇది వచ్చేసి మనకి 3 లేయర్ లాగా ఉంటుంది. స్టడ్కి బుట్టాకి మధ్యలో కూడా మళ్ళీ ఇంకో లేయర్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. వీటికి కూడా కింద వచ్చేసి యాంటిక్ బాల్స్ మేకింగ్ చేయబడింది.
ఇది వచ్చేసి మనకు మ్యాట్ ఫినిష్లో డిఫరెంట్గా, ఇది వచ్చేసి పైన మనకి స్టడ్ అనేది లక్ష్మీదేవి వస్తుంది, కింద బుట్ట అనేది మనకి బిగ్ సైజ్లో ఉంటుంది చూడండి. ఇలా వచ్చేసి బీడ్స్ టైప్ కాకుండా ఇలా డిఫరెంట్గా అనేది మేకింగ్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్ను మనకి, ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో లక్ష్మీదేవి డిజైన్ అండి. ఇందులో వచ్చేసి ఫ్లవర్ అనేది స్టడ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ బాల్స్తో డిజైన్ చేయబడింది. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్, ఇది దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 లేయర్స్ అనేది ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. రిమైనింగ్ వచ్చేసి మనకి మెటలే ఉందండి, ఎంబోస్ చేయబడింది. ఇక్కడ లక్ష్మీదేవి స్టడ్ వస్తుంది. వీటికి వచ్చేసి మనం యాంటిక్ బాల్స్ పర్ల్స్తో హ్యాంగింగ్ చేయబడింది. ఇది వచ్చేసి మనకి చాంద్బాలి డిజైన్లో మనకి మధ్యలో వచ్చేసి ఇక్కడ బెల్ వస్తుందండి, ఇందాక చూసిన మోడల్ లాగానే. దీనికి వచ్చేసి యాంటిక్ బాల్స్తో డిజైన్ చేయబడింది. ఇక్కడ వచ్చేసి సైడ్కి మనకి అన్కట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేసి మైక్రో సీజర్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని విక్టోరియన్లో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి విక్టోరియన్లో మనకి ఇయర్ రింగ్స్ మోడల్లో, ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టర్డ్స్ అనేసి వచ్చేసి ఇక్కడ బీడ్స్ అనేవి ఏం మేకింగ్ లేకుండా ఇలా డ్రాప్స్తో మేకింగ్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్ ఇయర్ రింగ్స్లో, ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అండి, చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఎస్పెషల్లీ ఫర్ బ్రైడల్స్ యూస్ చేసుకుంటారండి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మిడిల్లో వచ్చేసి ఎమరాల్డ్స్తో హైలైట్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అంతా వచ్చేసి మనకి వైట్ కుందన్స్, వైట్ సీజర్స్తోనే ఉంది. మనకి వచ్చేసి బీడ్స్ అనేది మ్యాచింగ్ అన్నట్లుగా ఇక్కడ స్ట్రాబెర్రీ బీడ్స్ పల్స్తో మేకింగ్ చేయబడింది. దీని స్టడ్ అనేది కూడా కాంబినేషన్ అన్నట్లుగా వైట్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి ఇది ప్యారెట్స్తో వచ్చింది, ఇది ప్యారెట్ స్టడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో కుందన్స్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్లో వచ్చేసి ఆల్రెడీ డ్రాప్స్ వచ్చాయి, డ్రాప్స్కి మళ్ళీ ఇది ఎక్స్ట్రా మేకింగ్ అండి. ఇది వచ్చేసి మనకి డబల్ లేయర్గా కనిపించేటట్లు, ఇది కూడా మనకి వచ్చేసి ఇవి కాంబినేషన్లో రూబీ క్రిస్టల్స్ యూజ్ చేసాము, పర్ల్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్కి వచ్చేసి కంప్లీట్గా పర్ల్స్తో మేకింగ్ చేసామండి. చూడండి ఇవి వచ్చేసి బిగ్ సైజ్ ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జుమ్కాస్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చూడండి కంప్లీట్గా ఇది అనేది కంప్లీట్ బుట్ట అనేది సీజర్ స్టోన్స్తో వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనకి పైన అనేది కంప్లీట్గా సీజర్స్ ఉన్న మిడిల్లో ఒక్క చోట మాత్రమే మనకి పర్పుల్ కలర్ స్టోన్తో హైలైట్ అవుతుంది. ఇక్కడ బీడ్స్ అనేది దానికి కాంబినేషన్గా అన్నట్లుగా మనం ఈ విధంగా మేకింగ్ చేయబడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ అండి. దీంట్లో కూడా చూడండి మనకి ఇది వచ్చేసి మింట్ కలర్ అండి, మింట్ కలర్లో మనకి స్టడ్ వస్తుంది. దీని కింద మనకి అనేది ఇలా హ్యాంగింగ్ది ఎలిఫెంట్ హెడ్ అనేది హ్యాంగింగ్ అవుతుంది. ఇక్కడ కింద బుట్టాకి వచ్చేసి మనము దీనికి ఇక్కడ స్టడ్కి ఏదైతే మ్యాచింగ్ స్టోన్ ఉందో ఆ మ్యాచింగ్ స్టోన్తో మొనాలిసా బీడ్స్తో ఇలా డిజైన్ చేయబడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లో ఈ జుంకా అండి, ఇది మీడియం సైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్టడ్కి కాంబినేషన్లో లాగానే ఇక్కడ కూడా మనం మొనాలిసా బీడ్స్తో డిజైన్ చేసాము. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి సీజర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి కుందన్స్తో, వైట్ కుందన్స్తో డిజైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జడావులో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి జడావు కుందన్లో చాంద్బాలి డిజైన్ అండి. ఇది వచ్చేసి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది, బట్ దీనికి మ్యాచింగ్లో అన్నట్లుగా పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో డిజైన్ చేయబడింది. ఇది వచ్చేసి మనకి బిగ్ సైజు స్క్రూ బ్యాక్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాంద్బాలిలోనే ఇంకో ప్యాటర్న్ అండి. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ పంప్కిన్ బీడ్స్ అండ్ పర్ల్స్ యూజ్ చేసామండి. ఇక్కడ కూడా మనం అనేది పర్ల్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ స్టడ్ అనేది వచ్చేసి లార్డ్ గణేష స్టడ్ ఉందండి. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్ ఇయర్ రింగ్స్లో, ఇది వచ్చేసి మనకి స్టడ్ అనేది కంప్లీట్ వైట్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ కింద హ్యాంగింగ్ అనేది వచ్చేసి మనకి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి. వీటికి వచ్చేసి మనము ఒరిజినల్ రష్యన్ బీడ్స్ యూజ్ చేసామండి, పర్ల్స్ అండ్ రష్యన్ బీడ్స్తో డిజైన్ చేయబడింది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా లుక్ వైజ్గా అంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ ఉంటుంది. జుమ్కాస్లో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు కొన్ని. ఇది వచ్చేసి జడావు కుందన్లో జుమ్కా అండి, మనకి బిగ్ సైజ్ అండి. ఇది మేకింగ్తో వచ్చేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి పైన స్టడ్ అనేది మనకి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చేసి రూబీస్ అనేది ఎక్స్ట్రాగా ఎక్కువగా యూజ్ చేశారు, సో అందుకు అది హైలైట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఈ బుట్టాస్ వచ్చేసరికి ఎంబోజ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ హైలైట్ పార్ట్స్ అంతా మనకి ఇక్కడ రూబీ కుందన్సే యూజ్ చేశారు. వీటికి వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో అన్నట్లుగా పర్ల్స్ అండ్
అవేజా బీడ్స్తో గ్రీన్ ఇక్కడ మేకింగ్ చేయబడింది డబల్ లేయర్లో. వీటికి వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ ఉంటుంది. ఇది ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నానండి. పైన ఇది మనకు వచ్చేసి ఫ్లవర్ టైప్ ఉంది. కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్తో కాంబినేషన్లో మనకి ఇక్కడ బుట్ట వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్ బుట్ట. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలాగ కుందన్స్ వచ్చేస్తాయండి. ఇది హెవీ బుట్టాస్ అండి. వీటికి కూడా మనం రష్యన్ బీడ్స్ అండ్ పర్ల్స్తో డిజైన్ చేయబడింది మేకింగ్ అనేది. ఇది ఇంకో ప్యాటర్న్ అండి. మనకి పైన ఇక్కడ స్టడ్ అనేది పికాక్ వస్తుంది. పికాక్ లో ఎక్కువ భాగం రూబీసే యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ బుట్టాక్ అంతా కుందన్ వస్తుందండి. ఇది వచ్చేసి మోస్ట్లీ రూబీయే ఉందండి. ఇక్కడ గ్రీన్ మాత్రం ఎమరాల్డ్ మాత్రం తక్కువగా యూజ్ చేస్తుంది దీంట్లో. వీటికి కూడా మనం రష్యన్ బీడ్స్ అండ్ పర్ల్స్తో మేకింగ్ చేసాము. ఇది ఇంకో ప్యాటర్న్ అండి, అందులోనే పికాక్ డిజైన్లోనే, బట్ ఇక్కడ వచ్చేసి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దీనికి కూడా మనం అలాగే ఒరిజినల్ బీడ్స్ అండి ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నది ఇక్కడ దీంట్లో కూడా. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి కింద అంతా మనకి బుట్ట అంతా వచ్చేసి మ్యాట్తో ఉంటుంది. ఇది వచ్చేసి మెటల్తో ఎంబోస్ చేయబడే ఉంటుంది. బట్ ఇక్కడ స్టడ్ ఒకటి హైలైట్ అవుతుందండి. స్టడ్లోనే మనకి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్ ఉంది. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా ఉండేటట్లు అన్నట్లుగా మనం గ్రీన్ ఇక్కడ డ్రాప్ షేప్లో ఉన్న పర్ల్స్ బీడ్స్ని యాడ్ చేసాము. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇది వచ్చేసి కంప్లీట్గా వైట్ కుందన్స్తో హైలైట్ అవుతుందండి. ఇది వచ్చేసి దీనికి స్టడ్లో మాత్రం వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్ 3 యూజ్ చేశారు కలర్స్. వీటికి వచ్చేసి మనం ఇక్కడ సైడ్స్కి అంతా పర్ల్స్ మేకింగ్, కింద వచ్చేసి బాల్స్తో మేకింగ్ చేయబడి ఉందండి. ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే స్టోర్ విజిట్ చేయవచ్చు, లేదంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చూడొచ్చండి. మా స్టోర్స్ వచ్చేసి మదీనా కూడా కుకట్పల్లిలో కూడా ఉందండి. కుకట్పల్లిలో వచ్చేసి వివేకానంద నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 775 దగ్గర ఉంది. మీకు ఈ కస్టమైజేషన్ అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కస్టమైజేషన్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి, వరల్డ్ వైడ్గా షిప్ చేస్తాము. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.